నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సరి. ఈవీఎంల మీద అయితే సుప్రీంకోర్టు మరొకసారి అయితే విచారణ చేసింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందులో ఇంకా ఒక స్పష్టతకి అయితే రాలేదు. ఇక్కడ ఆ మైక్రో కంట్రోలర్ అయితే ఎక్కడుందనేది తెలియక విచారణ మరొకసారి అయితే వాయిదా వేశారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఈవీఎంస్ ఫస్ట్ నుంచి కూడా మనకి ఈవీఎంస్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏంటంటే ఈ మైక్రో కంట్రోలర్స్ ఈవీఎంలో ఎక్కడుంది అనేది వాళ్ళు కూడా ఒక స్పష్టతకి రాకపోవడం వల్ల మళ్ళీ విచారణ అయితే వాయిదా వేసింది అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి అన్నట్టు సార్, అసలు దీని ఈ అంశాన్ని అసలు ఎలా చూడాలి? సో ఒకటేంటంటే ఈవీఎంల మీద అయితే అనుమానాలు అయితే బాగా ఉన్నాయి. జనరల్గా ఏంటంటే సుప్రీంకోర్టు ఒక అనుమానం లేకుండా పోలింగ్ జరగాలి లేదంటే ఓటింగ్ జరగాలి అనేది అనుకుంటుంది. ఎవరైనా అనుకుంటారు, అది ఒక సుప్రీంకోర్టే కాదు, ఎవరైనా అనుకుంటారు. కానీ ఇక్కడ అనుమానాలను నివృత్తి చేయాలి. అనుమానం పెనుబోతం అంటారు కదా, ఈ అనుమానం ఉన్నప్పుడు ఓటు వేసినా కానీ వేసినటువంటి సంతృప్తి అయితే ఉండదు ఓటర్కి. అసలు వేసిన ఓటు ఎవరికి వేసాము, అది ఎవరికి పోయిందో తెలియనటువంటి పరిస్థితి బాగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరుగుతుంది. ప్లస్ ప్రతిపక్షాలు కూడా నరేంద్ర మోడీకి ఈవీఎంలు ఉంటే చాలు ఆయనే ప్రధానమంత్రి అవుతుంటాడు అనేటువంటి కామెంట్లు కూడా ఉన్నాయి. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈవీఎంలు ఇవి ఉంటే చాలు నరేంద్ర మోడీకి, మొత్తం రాజ్యాంగానే మార్చేస్తాడు, ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు ఈవీఎంలని ట్యాంపరింగ్ చేస్తారు, ట్యాంపరింగ్ చేసి ఆయనే ప్రధానమంత్రి అవుతాడు. ఇలాంటివన్నీ కామెంట్లు ప్రత్యర్థులు చేస్తూ ఉన్నారు. అలాంటి క్రమంలో ఎక్కువ మందికి అనుమానాలు కలుగుతున్నాయి. దానికి తగ్గట్టు ఇటీవల జరిగినట్టు 5 రాష్ట్రాల ఎన్నికల్లో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో, కర్ణాటకలో కానీ జరిగినాయి కదా, ఈ ఎన్నికల్లో ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్ అక్కడ జరిగినటువంటి ఎన్నికలు దానికి వచ్చినటువంటి ఫలితాలని కొంత విశ్లేషణ చేసుకుంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రత్యర్థి పార్టీలు తీసుకొచ్చారు. దాంతో ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి ఇప్పుడు ఈవీఎంల మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం కాబట్టి. దానికి ఒక పిటిషన్ వేశారు, ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. అది ఒక పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన సందర్భంగా పిటిషన్ చర్చకు వచ్చింది. అది వాద ప్రతివాదనలు ఉంది. ఇప్పటికే 3-4 సార్లు వాయిదా వేశారు. చాలా కాలంగా జరుగుతూ ఉంది. యాక్చువల్గా బుధవారం రోజు ఫైనల్ తీర్పు ఇస్తారని చెప్పేసి అనుకున్నారు. దాన్ని 29వ తారీఖుకి వాయిదా వేశారు. ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లోనే మీరు ఈవీఎంలు వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించండి, ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదని చెప్పి ఏడీఆర్ వేసినటువంటి పిటిషన్ యొక్క సారాంశం. కానీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కూడా అయిపోతుంది, థర్డ్ ఫేజ్ వస్తుంది, ఫోర్త్ ఫేజ్ వస్తుంది, మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అంతా జరిగిపోతున్నప్పుడు ఇంకా తీర్పును రిజర్వ్ పెట్టిన సుప్రీంకోర్టు అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. సరే, వాదనలు ఏంటి అసలు? ఏడీఆర్ వాదన ఏంటి, లేదా ఎలక్షన్ కమిషన్ వాదన ఏంటి? అసలు మైక్రో కంట్రోల్ ఎక్కడ ఉంటుంది ఈవీఎంలలో? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో అసలు మైక్రో కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? మైక్రో కంట్రోల్ ఈవీవీ ప్యాడ్ దగ్గర ఉంటుందా, లేదంటే ఈవీఎంల దగ్గర ఉంటుందా? ఎక్కడ పెడతారు? దాని ఆపరేషన్ ఎలా జరుగుతుంది? వీటన్నిటి మీద డౌట్ ఉంది. దాని మీద కేంద్ర ఎన్నికల కమిషన్కి నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు పంపించి మీరు ఇమీడియట్గా దీని మీద మాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఒక నోటీసులు పంపించారు. సో ఎలక్షన్ కమిషను బహుశా నేను అనుకోవటం అంటే యాక్చువల్గా బుధవారం 3 గంటలకల్లా ఇవ్వమంది సుప్రీంకోర్టు. బహుశా అంత తొందరగా ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పే అవకాశం ఉంది. అందుకే 29వ తారీఖు వాయిదా వేశారు. సో మొత్తం మీద ఏంటి, ఎలక్షన్ కమిషన్కి అయితే నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చిన క్రమంలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఈ ఇష్యూ. అంటే ఈ ఈవీఎంల ఇష్యూ ఎందుకు మారిందనంటే, ఇప్పుడు ఏడీఆర్ ఏమడుగుతుంది, మీరు ఈవీఎంలు పెట్టారు, బాగానే ఉంది, ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అనే అనుమానం ఉంది, కాబట్టి మీరు లెక్కేసేటప్పుడు వీవీప్యాట్లను లెక్కేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది యాజ్ ఆఫ్ నవ్ అంటే, మామూలుగా మొత్తం ఈవీఎంలో ఓటింగ్ జరిగిన తర్వాత ర్యాండమ్గా ఒక 4, 5, 3 చేస్తున్నారు. ఇది కొన్ని 4, 5 పోలింగ్ బూతుల్లో చేస్తున్నారు చెక్కింగ్. ఇది వీవీప్యాట్లలో ఎన్ని ఉన్నాయి, అలాగే ఈవీఎంలలో ఎన్ని ఉన్నాయి.
ఈవీఎంల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, వీవీప్యాట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి అనే దాని మీద ఒక ర్యాండమ్గా ప్రతి నియోజకవర్గంలో ఒక 3-4 చోట్ల చేస్తున్నారు. అలా కాకుండా అసలు మీకు వీవీప్యాట్లో లెక్కేసినందువల్ల మీకు వచ్చే నష్టం ఏందని అడుగుతున్నారు. ఏడీఆర్ వేసినటువంటి పిటిషన్లో సుప్రీంకోర్టు అడుగుతున్నారు, మీకు ఇది మొత్తం వీవీప్యాట్లు లెక్కేయచ్చు కదా ఈవీఎంలు కాకుండా అనేది ఒకటి. కానీ వీళ్ళు చెప్పేది ఏంది, ఎలక్షన్ కమిషన్ చెప్పేది ఏంటి, అవి చాలా పలసంగా ఉంటాయి పేపర్లు, కాబట్టి కౌంటింగ్ అనేది చాలా లేట్ అవుతుంది, అసలు దీని మీద అనుమానమే కానీ ఈవీఎంల మీద అలాంటి ఏమి తప్పు ఉండదు, సో మీరు నమ్మాలి, సో దీంట్లో ఏం మ్యానిపులేషన్ ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాదు ఇంత అసలు అపనమ్మకంగా ఓటేటువంటి పౌరులు నమ్మకం కలిగించాలి కదా వాళ్ళకి అని చెప్పి వీళ్ళు ఏడీఆర్ సుప్రీంకోర్టు తరఫు నుంచి వాళ్ళు చేస్తున్నారు. అందుకే నమ్మకం కలిగించేలా మీరు ఏం చేయగలరు అనేది ఎన్నికల కమిషన్కి అడుగుతూ నోటీసులు ఇచ్చారు. సో ఏం చేస్తారంటే మైక్రో కంట్రోల్ అసలు ఎక్కడ ఉంటుంది ఈవీఎంలకు సంబంధించి, కోడింగ్ డీకోడింగ్ ఎక్కడ చేస్తారు, ఈ మైక్రో కంట్రోల్ ఎక్కడ ఉంటుంది, దీని లైఫ్ ఎంత, ఇవన్నీ వివరాలు కావాలని చెప్పి అడిగింది. సో దీని మీద వివరాలు ఇచ్చిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు 29వ తారీఖున తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ 29వ తారీఖున మీరు వీవీప్యాట్లు లెక్కేయండి అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా వీవీప్యాట్లు లెక్కేయాల్సి వస్తుంది. పోలింగ్ అయిపోతుంది, పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలు కాకుండా వీవీప్యాట్లు లెక్కేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నియోజకవర్గంలో 3, 4 మీరు ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు కదా, బట్ కనీసం 50% పోలింగ్ కేంద్రాల్లోనైనా మీరు ఈ వీవీప్యాట్లు కూడా లెక్కేయండి, సరిచేయండి, ఈవీఎంలకి వీవీప్యాట్లకి తేడా ఏమైనా ఉందేమో అని మధ్య మార్గం ఏమైనా సుప్రీంకోర్టు చెప్తుందా అనేది ఒకటి. అసలు ఇవన్నీ కాకుండా అసలు ఎందుకు వీవీప్యాట్లు లెక్కేస్తే మీకు అభ్యంతరం ఏంటంటే లేట్ అవుతుంది, ఒకటి చిన్న సన్న పేపర్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేట్ అయినప్పటికి కూడా యాక్యురేట్గా నమ్మకంగా ఉంటుంది కదా అని ఏడీఆర్ చెప్తున్నారు. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు దాని మీద ఒక రీసెర్చ్ లాగా చేస్తుంది. 29వ తారీఖు ఫైనల్ డెసిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు వచ్చేటువంటి డెసిషన్ బేస్ చేసుకొని ఇప్పుడు జరిగేటువంటి పోలింగ్ సంబంధించి కౌంటింగ్ ఎలా ఉంటుంది, ఈవీఎంల్లో కౌంటింగ్ ఉంటుందా, వీవీప్యాట్ల ద్వారా కౌంటింగ్ ఉంటుందా, అట్లీస్ట్ 50% అయినా మీకు ర్యాండమ్గా కాకుండా 50% ఈ వీవీప్యాట్లను లెక్కేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అనేది ఒకటి క్వశ్చన్ చేసింది. 5 పాయింట్లు రైజ్ చేసింది సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి. రైజ్ చేస్తూ నోటీసులు ఇచ్చింది. ఒకవేళ అభ్యర్థులు కోరితే మీరు వీవీప్యాట్లని లెక్కేసేలా ఏర్పాట్లు చేయగలరా, మైక్రో కంట్రోల్ ఎక్కడ ఉంది, 50% కేంద్రాల్లో మీరు చెక్ చేయండి, వీవీప్యాట్లను లెక్కేయగలరా, ఇలా ఒక 5 పాయింట్లని మెన్షన్ చేస్తూ నోటీసులు ఇచ్చింది. అవి ఇమీడియట్గా దానికి రిప్లై ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. 29వ తారీఖున దీని ఫైనల్ తీర్పు వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి కౌంటింగ్ అనేది ఈ ఎన్నికల్లో ఈవీఎంలను బట్టి ఉంటుందా, వీవీప్యాట్లను బట్టి ఉంటుందా అనేది తేలే అవకాశం ఉంది.